దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం చిచ్కుంద పట్టణంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 4 వరుసల రహదారి పనులతో పాటు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించారు. సహకార సంఘం ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండేతో కలిసి ఆయన ప్రారంభించారు. జుక్కల్ నియోజకవర్గంలో షిండే ఆధ్వర్యంలో గ్రామాలన్నీ ప్రగతి సాధించాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరి జయంతి సందర్భంగా आपके पास धान बहुत बिकता रहा, क्या करते हैं और बिकता था आप लोग खरीदते क्या ना 10 क्विंटल खरीदते हैं, बाकी कहाँ बेचना ना कहीं बेचो लोग बोलते हैं कहाँ बेचते कौन खरीदता, कोई भी नहीं खरीदे तो के बांसवाड़े में नागलगा राइस मिल में ट्रांसपोर्ट खर्च लगा के 1300 क्विंटल बेच रहे। यहाँ पर 2000 रूपये तुम्हारे कल्ले के पास आके 2000 रूपये कांटे रख रहे మన పొలం దగ్గర కాంట దగ్గర కల్లం దగ్గర 2000 రూపాయల క్వింటల్ కొంటున్నాం. ఛత్తీస్గఢ్ కిలో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకుని 1300 రూపాయల క్వింటల్ నాగలగా వెంటనే బాంటలు అభివృద్ధి. ఇది దేశంలో రైతులు ఎదుర్కొన్నటువంటి దుస్థితి. ఇది మనం లోతుగా ఆలోచించాలి.